హాయ్ అండి. మా ఇంట్లో ఇది చాయ్ గంజు. దీనికి హ్యాండిల్ ఇరిగిపోయిందండి. ఇరిగిపోయి ఒకటి నట్టు కూడా వెళ్ళిపోయింది. దీనికోసం నేను ఇంట్లోనే చెక్కతోటి హ్యాండిల్ తయారు చేద్దామని చూస్తున్నా. ఆ ప్రాసెస్ ఏంటో మీకు చూపెడతాను. దీని హ్యాండిల్ కోసమని ఇలాంటి కర్ర తీసుకున్నానండి. కర్ర తీసుకొని దీని మధ్యలో ఈ లెంత్ ఎంత ఉందో అంత కట్ చేసుకున్నా. ఇది మళ్ళీ 2 హోల్స్ కూడా కరెక్ట్ కొలుసుకొని చేశాను. కానీ ఇది ఫిట్ చేశాక ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, అది చాలా షార్ప్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్లో చేయాలనుకుంటున్నా. అది కూడా నేను కార్పెంటర్ షాప్కి వెళ్ళి అక్కడిక్కడ కాదు, నేను ఓన్గా చిన్న ఇంట్లో ఉండే వస్తువు కట్టర్తోటే ఇదన్నీ చేశాను. ఇప్పుడు కూడా దీన్ని చిన్న కట్ చేసి తర్వాత రౌండ్ షేప్లో తీసుకొస్తాను. ఆ ప్రాసెస్ మొత్తం అయ్యాక చూపెడతా. మ్యాక్సిమం చిన్న లైన్ తీసుకున్నానండి. కార్నర్కి ఈ లైన్ స్ట్రైట్గా కట్ చేసుకుంటూ వెళ్తే మనకేంటంటే కొంచెం రౌండ్ షేప్లో వస్తుంది. దాన్ని హ్యామర్ పేపర్ తోటి మళ్ళీ స్మూత్గా చేస్తాను. ఒకటి రేక్మల్ కాగితం, హ్యామర్ పేపర్ అంటారు, ఇది తీసుకున్నానండి. ఇప్పుడు మన కార్నర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని నేను షార్ప్ చేస్తున్నాను, అంటే స్మూత్. చూడండి ఫినిషింగ్ ఎలా వస్తుందో. మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు చూపెడతాను. చూడండి ఫైనల్గా ఇలా అయింది. ఇప్పుడు దీనికి ఫిట్ చేసి చూపెడతాను. ఇది చూడండి ఫైనల్గా స్మూత్ చేసిన. దీనికి ఒక నట్టు కూడా లేదు, దానికోసం ఇది చాలా పెద్దగా ఉండే కట్ చేసిన దీంతో. దాని కింద సపోర్టింగ్ కోసం అని ఈ నట్టు కూడా తీసుకున్నాను. ఇప్పుడు చూడండి దీన్ని కొంచెం స్క్రూ డ్రైవర్ తోటి మనకి ఎంత అవసరమో అది టైట్ అయ్యేలాగా టైట్ చేసుకొని, ఈ సపోర్టింగ్ కోసం అండి నట్టు ఒకటి కొంచెం పెద్దగా ఇచ్చాను. ఎందుకంటే ఈ చెక్క అనేది ఇరిగిపోకుండా, ఎందుకంటే మనం మీదకి లేబడితే ఇరిగిపోద్ది కదా. ఒక్క నిమిషం. ఓకే, డన్. సరిగ్గా కలవట్లేదు. ఓకే, ఫైనల్గా చూడండి. ఇది చాలా పెద్దగా కూడా ఉంటే బాగుండదండి, ఎందుకంటే పట్టుకోవడానికి కానీ ఇక్కడ మణికట్టు కాడ తాకడం కానీ అలాంటివి జరుగుతుందని చాలా చిన్నగా ఓన్లీ మనకు పట్టుకోవడానికి ఉండాలని చెప్పేసి ఇలా చేశాను. ఫైనల్లీ చూడండి ఈ కార్నర్స్ కూడా నింపేసాను.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదండి, సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ.